ఈ సినిమాకి కూడా కొంచెం లెగ్ ఇంజురీ అట్లాంటివి జరిగి ఒక 6 months గ్యాప్ తీసుకున్నా. సినిమా షూట్ ఆగస్ట్ లో ఇంజరీ అయింది, డిసెంబర్ వరకు షూట్ చేసి అలానే సినిమా కంప్లీట్ చేసాక బ్రేక్ తీసుకున్నా. ఓకే. దానివల్ల కాంప్లికేషన్స్ కూడా అయ్యాయి. ఈ సినిమా డాకు 2 నేను విరిగిన కాలుతోనే చేశాను. లిటరలీ డాకుకి అయితే వీల్ చైర్ లో వెళ్ళి షూట్ చేసేదాన్ని. ఇట్ వాస్ టూ హెక్టిక్. మన సినిమా కూడా గుర్తుంది కదా. డిసెంబర్ లో 2 కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు దాని తర్వాత దీనివల్ల ఇదంతా కాంప్లికేషన్స్ వచ్చాయి. హిప్, లోవర్ స్పైన్ అదంతా ఇష్యూస్ వచ్చేసాయి. బికాస్ అండ్ ఈ లెగ్ కూడా ఇష్యూస్ వచ్చాయి. దానివల్ల ఒక 3-4 months బెడ్ రిడన్ అయిపోయి చాలా ప్రాజెక్ట్స్ పోయాయి చేతి నుంచి. అది దాని తర్వాత ఇంకా స్లోగా సర్జరీ వరకు వెళ్తే, ఇంకా సర్జరీ ఇదైతే ఇక్కడ దే వాంటెడ్ టు పుట్ అ హోల్ హియర్, ఇక్కడ హోల్ పెట్టి చేయాలన్నారు. ఇక్కడ ఇష్యూ వచ్చి నర్వ్ కంప్రెషన్ తోని ఈ చెయ్యి అది పైకి లెగడం అయిపోయింది దీనివల్ల. సో ఇదంతా ఇక్కడ హోల్ చేసి అది సర్జరీ చేసి కట్ చేయాలి ఇది అది అంటేనేమో నాకు కొంచెం అందరూ సర్జరీ నాట్ ప్రిఫర్డ్ అని చెప్పారు, ఇంక్లూడింగ్ బాలకృష్ణ గారు. సర్జరీకి వెళ్ళొద్దని చెప్పారు. సో లెట్స్ నాట్ గో దేర్ అని చెప్పి ఇంకా స్లోగా ఫిజియోథెరపీ, చాలా ఫిజియోస్ వెతికి కొంత ఇక్కడ ఒక టెక్నిక్ అక్కడ ఒక టెక్నిక్ చేసి స్లోలీ రికవర్ అయ్యి ఇంకా దెన్ స్ట్రెంథనింగ్ మీద పడి ఇప్పుడు ఆల్మోస్ట్ 70%-80% రికవరీలో ఉన్నా ప్రస్తుతానికి.